all and welcome to Aha Ihi Oho. Parody పాటల paradise Aha Ihi Oho లో మీ అందరిని నవ్వించడానికి మా కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. So let's welcome the first team, Aha team. Let's welcome the second team, Oho team. మరి కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు, పాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మరి లెట్స్ వెల్కమ్ ద జడ్జ్. హి ఇస్ నన్ అదర్ దన్ జోన విత్తల గారు. వెల్కమ్ సార్. మరి ఈరోజు ఎపిసోడ్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి, వండర్ఫుల్ డైరెక్టర్. ముందుగా అశ్వత్థామ చిత్రం నుంచి సమరసింహారెడ్డి వరకు బి గోపాల్ గారి దగ్గర అసిస్టెంట్షిప్ చేసి నెక్స్ట్ చిరునవ్వుతో అనే చిత్రంతో డైరెక్టర్ గా మనకి ఇంట్రడ్యూస్ అయ్యి చిరునవ్వుతో, గేమ్, సీమసింహం లాంటి వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ హిట్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు. వెల్కమ్ సార్. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు మీరు డైరెక్ట్ చేశారు. సో ఈ రోజు ఆహా ఈహి ఓహో ఈ ప్రోగ్రామ్ మీరు ఇంతకుముందు చూసారా? ఎప్పుడు చూస్తుంటాం. ఈ ప్రోగ్రామ్ ఎస్పెషల్ గా సాహిత్యం రాయటం కవికి ఎంత కష్టమో, ఉన్న సాహిత్యాన్ని, ట్యూన్ని ఏమాత్రం ఇదవకుండా రాయటం నిజంగా ఇంకొంచెం కష్టమైన కార్యక్రమం. నిజంగా ఆ ఉత్సవంతో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం డెఫినెట్ గా. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు పాడతారా? పాటని, సాహిత్యాన్ని ఆస్వాదించడమే మనం ఎంతవరకు నేర్చుకుంది. అది మనం పాడి వాళ్ళని అవమానపరచకూడదు. లేదు సార్, ఏం లేదు. వండర్ఫుల్. అంటే మీ మూవీస్ అన్నిట్లోనూ సాంగ్స్ డెఫినెట్లీ దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి, సాంగ్స్ కి కూడా. సో ఈ రోజు డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ అయ్యేంత లోపల మీతో పాడిస్తాం. థ్యాంక్ యూ. వెల్కమ్. స్వాగతం రామ్ ప్రసాద్ గారు. నమస్కారం. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ చిన్ని కృష్ణ. మురారి చిత్రం నుంచి సూపర్ సాంగ్ బంగారు కళ్ళ అనే పాట పాడబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్. అంటే చిన్ని కృష్ణ అన్నప్పుడు పాటతోటే వెల్కమ్ చేస్తే బాగుంటుంది. హే చిన్ని కృష్ణ నువ్వు వెల్కమ్ అయ్యా. బంగారు కళ్ళ పుచ్చమ్మో, చెంగావి చంప లచ్చమ్మో. అందరికి నమస్తే చెప్తున్నా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే, అందరికి నమస్తే. హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఇలా నా పిల్ల నన్ను కొట్టింది, బోగోడ పెట్టానే. అవు ఇగో దెబ్బలు చూసినారా? అదే హోటల్కి పోయి కక్కుర్లు పడి 15 రూపాయలు పెట్టి భోజనం తింటే 5 సార్లు బాత్రూమ్ పోయి వచ్చిన, పిండేసింది. హాస్పిటల్కి పోతే డాక్టర్ మందు వేస్తామని చెప్పిండు, నేను వేసిన. అయితే ఆ బాధతో ఉంటుంది కదా సార్, దేవుడా ఇక్కడ మా సార్ ఉన్నారు, అతనికి నా బాధ చెప్పుకుందామని వచ్చినా నేను. ఇప్పుడైతే చెప్తే షురూ చేస్తా. సార్ ప్లీజ్. హోటల్ని చూస్తే బాగుంది, లోపలికి వెళితే భయమైంది. హోటల్ని చూస్తే బాగుంది, లోపలికి వెళితే భయమైంది. రోగాల పుట్టగా తోచింది, దెయ్యాల కొంపగా ఉండింది. దారిలో వెళ్తుంటే ఆకలి దంచింది, తిండికి కడుపు లాగింది. పేరును చూస్తుంటే నోరే ఊరింది, అటువైపు అడుగు పడింది. హోటల్ని చూస్తే బాగుంది, లోపలికి వెళితే భయమైంది. ఆ హోటల్ పోయినా అబ్బా ఎట్లుందంటే చెప్తా వినండి మీకు.
టేబుల్నంతా ఈగలు కప్పేశాయి 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 గ్లాసులు పాచితో కొత్త కలర్ వచ్చాయి కలర్ వచ్చాయి కలర్ వచ్చాయి టేబుల్నంతా ఈగలు కప్పేశాయి గ్లాసులు పాచితో కొత్త కలర్ వచ్చాయి కడగని ప్లేట్లే కాస్త బెటర్గున్నాయి ఫ్యానులు అన్ని దుమ్ముతో దీవించాయి ఓనర్ గారేమో గుర్రక నిద్రతో దోమలు చంపుతున్నాడే సర్వర్ ఫేస్ అయితే కుక్కిన పెనల్లే దినంగా వాలిపోయిందే హోటల్ని చూస్తే బాగుంది లోపలికి వెళితే భయమైంది ఇట్లా ఇది ఇట్లా కాదు ఇడ్లీతోనే మేకును దింపొచ్చులే దింపచూలే దింపచూలే మాడిన దోశతో హెయిర్ డే వెయ్యొచ్చులే వేయచూలే వేయచూలే ఇడ్లీతోనే మేకును దింపొచ్చులే మాడిన దోశతో హెయిర్ డే వెయ్యొచ్చులే ఉప్మాను గ్లాసుతో తాగొచ్చులే పూరి కొరికిత పళ్ళే ఊడొచ్చులే చట్నీ చూస్తేనే వాంతే వస్తుంది ముఖ్య బద్దలవుతుంది సాంబార్ అంటేనే బేజారుస్తుంది రోగం అంటుకుంటుంది హోటల్ని చూస్తే బాగుంది లోపలికి వెళితే భయమైంది రోగాల పుట్టగా తోచింది దెయ్యాల కొంపగా ఉండింది దారిలో వెళ్తుంటే ఆకలి దంచింది తిండికి కడుపు లాగింది పేరును చూస్తుంటే నోరే ఊరింది అటువైపు అడుగు పడింది హోటల్ని చూస్తే బాగుంది లోపలికి వెళితే భయమైంది స్టేజ్ ఉండిపోయా నువ్వు అది బాయ్ నువ్వు నాకు 2 విషయాలు చెప్పు మీ ఆవిడ కొట్టినందుకు ఫీల్ అయినావా ఫుడ్ బాగాలేనందుకు ఫీల్ అయినావా ఐ లవ్ యూ టూ బ్రదర్ నెక్స్ట్ టైం మీ ఆవిడ కొట్టినప్పుడు తాగు కానీ తినకు ఆ హోటల్ వెళ్ళకు కానీ ఇప్పుడు కామెంట్స్ విందాం సార్ హోటల్కి ఒక్కడివే వెళ్తే కొట్టిందా మీ ఆవిడ ఇంకెవరినన్నా తీసుకెళ్తే కొట్టిందా అది చెప్పు మీ ఆవిడ ఎందుకు కొట్టింది చెప్పు హోటల్కి వెళ్ళి తినటం వల్ల కొట్టిందా ఇంకేమన్నా కారణం ఉందా అది చెప్పు చెప్పను కళ్ళు మూసుకుంటున్నావు పార్సల్ తీసుకురానందుకు కొట్టిందా నువ్వు చిన్నపిల్లలు నువ్వు పార్సల్ ఎవరికైనా తీసుకెడితే కొట్టిందే నువ్వు మంచోళ్ళలో ఉన్నావు చెప్పు నిజం చెప్పర్లే సార్ ఎరగాటంలో పెట్టకండి సార్. కానీ చిన్ని కృష్ణ చాలా అద్భుతంగా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. అవును ఈ పాటని తాగే పాడాలి అసలు అసలు అది తిన్నాను ఇట్లా తిన్నాను నా కర్మ ఇట్లా బాగా సార్ చాలా బాగా చేసేది. థ్యాంక్ యూ సార్. రామప్రసాద్ గారు సాహిత్యం బాగుంది, నీ నటన కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. నీ నటనలో ఈ మందు మత్తులో యాక్ట్ చేయటం వల్ల నువ్వు ఎండు పలు పాడలేదు అనుకుంటాను. ఎందుకంటే భారీ కొడితే బతిలాడుకొని మళ్ళీ ఇంట్లోనే భోంచేయాలి తప్పితే హోటల్కి వెళ్ళకూడదు అనేది ఎండు పల్లవి యాక్చువల్గా. ఆయన డైరెక్టర్ గారు కనుక పట్టుకున్నాడు, ఆయన ఎక్కడ దోషం ఉందో పట్టేశారు. గుడ్ సార్. ఇట్లాంటి హోటల్లో ఎప్పుడన్నా భోజనం చేశారు సార్? చాలా తక్కువగా తింటుంటావు. తగులుతాయి, ఇడ్లీలు కొంచెం గట్టిగానే తగులుతాయి, పూరీలు ఎటు నోటికి దావు. కొత్త సాహిత్యం ఏంటంటే దోశతో హెయిర్ డ్రై చేసుకోవడం అనేది. మాడిన దోశలు చూసాం కానీ దాని హెయిర్ డ్రై అనే వర్డ్ చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ సినిమాలో మీ గురుగారి ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది? గురుగారి ఇన్ఫ్లుయెన్స్
మేకింగ్లోను ఎడిటింగ్లోను డెఫినెట్గా ఉండదు. ఫాస్ట్ కట్టింగ్ మా గురుగారి దగ్గర నేర్చుకుంది. ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న మంచి తనం కానీ, స్వభావం కానీ, తత్వం కానీ అన్నీ మేము ఆటోమేటిక్గా మా బాడీలోకి వచ్చింది. ఆ సాఫ్ట్ నేచర్తో ఇప్పటికీ అలా ట్రావెల్ అవుతున్నాం. యాక్చువల్లీ ఆయన తీసిన సినిమాలు ముందరన్నీ కొంచెం ఆ జానర్ వేరే. జానర్ వేరు. మీ ఫస్ట్ సినిమా జానర్ అసలు టోటలీ ఆపోజిట్. టోటల్ వేరు. ఎలా? అందరూ జానరు అది అంటారు కానీ స్క్రిప్ట్ ముఖ్యం. స్క్రిప్ట్ ఏది లీడ్ చేస్తే దానికి ట్యూన్ అవ్వగలిగినోడే డైరెక్టర్. మా సినిమాలు చేశాం కాబట్టి మా సినిమాలు తీయగలం, కామెడీలు చేసిన జంజాల్ గారి దగ్గర ఆయన అయ్యే చేయగలరు అనేది తప్పు అనేది నా ఉద్దేశం. అది మరి ప్రూవ్ చేయిందనే కాదు కానీ నాకు దొరికిన స్క్రిప్ట్ అటువంటిది. ఫస్ట్ ఫిలిం త్రివిక్రమ్ వర్క్ చేశాడు నాతో, దాన్ని తగ్గట్టుగానే తీయాలి సినిమా. అంటే అంత అత్యద్భుతంగా రాసిన మాటలను కానీ సినిమా యొక్క దీన్ని ప్రేక్షకుల ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్పితే నేను ఫస్ట్ సినిమాలో ఏదో ప్రూవ్ చేసుకోవాలనే మేకింగ్ నేను చేయలే అసలు. బట్ ఆబ్వియస్లీ ఫస్ట్ సినిమా ఇస్ వెరీ వెరీ సూపర్ హిట్. యాక్చువల్లీ ఇప్పటికీ నిలిచిపోయిన సినిమా. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సినిమా. అలాగే మీ మూవీస్ లో సాంగ్స్ మ్యూజికల్ గా ఉంటాయి, చాలా ఉంటుంది. మెలడీ కంపోజింగ్ సైడ్ కథ పరంగా ఉంటాయి కాబట్టి. లిరికల్ గా మీ విజన్ మీరు చెప్పి రాయించుకుంటారా, లేక యూ లీవ్ ఇట్ టు ద రైటర్స్? లేదు, ఒక కథ పరంగా వచ్చిన స్క్రిప్ట్ని, ఆ లీడ్ సీన్ని మేము ఏమి కావాలో కంటెంట్ ముందు చెప్తాం డెఫినెట్గా. రచయిత గారు ఉన్నారు కదా, కంటెంట్ చెప్పకపోతే రచయిత గారి వారికి పరిధి ఉండదు, ఎంతో ఉంటుంది వాళ్ళ దాంట్లో సముద్రం. దాంట్లోంచి కొంత తీసి మనం ఈ సాంగ్లు ఇమర్చాలి అంటే మనకు కావాల్సింది మనం చెప్పాలి. అందువల్ల డెఫినెట్గా మనకు కావాల్సింది మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓహో టీం నుంచి అరుణ్ జూలైలో రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ అరుణ్. నే నల్లగుంటే నీకేందబ్బా, నే బలిసి ఉంటే నీకేందబ్బా, నే బక్కగుంటే నీకేందబ్బా, కొషనేసి దొబ్బకబ్బాయ్, నే ముష్టి ఎత్తుతానో రబ్బాయ్, నువ్వు పైసలేస్తే నీకు థ్యాంక్స్ అబ్బాయ్, ఓ 50 ఉంటే అప్పివ్వబ్బాయ్, ఓ కప్పు కాఫీ ఇవ్వోయ్, నే దున్న పోతులా పెరిగాను, సిగ్గులజ్జ వదిలేశాను, నే మాయ మాటలే చెబుతాను, చెయ్యి చాచి అడిగేస్తాను, పక్కింటి సరుకు నొక్కేస్తాను, నీ పర్సు కొట్టి బతికేస్తాను, నక్కి నక్కి నా ఫేసును చూసేసే, నాకు మంచి చెబుతూ ముందుకు రావద్దురోయ్, అడగద్దురోయి బేవాసునోయి, ప్రశ్నించకోయి ఈ లైఫే హాయి, అడగద్దురోయి బేవాసునోయి, ప్రశ్నించకోయి ఈ లైఫే హాయి. ముసలోళ్ళనెప్పుడనే చడిపిస్తా, ఆంటీలు వస్తేనే ఈలేస్తా, నా ముందు నుంచి పసిపిల్ల వెళ్ళి నా తన్ని ఏడిపిస్తా, బుట్టోడి బంతితో ఆడేస్తా, వడి బాబు చెడ్డీలు కాజేస్తా, ముష్టోడు వచ్చిన సాయం అడిగితే వెక్కిరించి కొడతా, నే చిత్తకార్తెలో పుట్టాను, నాన్ననెప్పుడో కొట్టాను, ఇంటి వాళ్ళనే తిడతాను, వంటలన్నీ మింగేస్తాను, నాకు మంచి అంటే చెడ్డ కోపమోనబ్బాయ్, నాకు కాసే పీకే పనులే చేయొద్దబ్బాయ్, అడగొద్దురోయి బేవాసునోయి, ప్రశ్నించుకోయి ఈ లైఫే హాయి. విడిపాడి మొత్తం వలుపు ఎడిపేసే కాటుక నలుపు, విడుమాడిన పెసరట్టు కులిపోయిన ఆమ్లెట్, ఇడి సూపుల గుంది చెరుపు, ప్రేతాత్మల గుండె అరుపు, రాదురయ్య సైటు పెరిగాడ పొల్లైటు.
టేబుల్లోనే కూర్చుంటాను, నా టైమునంతా ఫ్రై చేస్తాను. 10 మంది వచ్చి ఎదవన్న నన్ను బిరుదల్లే నవ్వుతాను, పనికొచ్చే పనులేవి నే చెయ్యా, ప్రతి పూట తగవులే నాకయ్యా. నన్ను కన్న వాళ్ళు తెగ తిట్టుకున్న లేటెస్ట్ గెస్ట్ నయ్యా, పొగరులోన హిట్ లిస్టోని అడ్డదిడ్డమైన ఎర్రోని, లిక్కరేసిన పిచ్చోని అచ్చమైన జాడిస్టోన్, బేవాసు గ్రూపుకే లీడర్ ఎదిగాను. చెప్పొచ్చాం కానీ పోయి పని చూసుకోబోయ్, అడగత్తురోయి బేవాసులోయి, ప్రశ్నించకోయి ఈ లైఫ్ హాయి. పొద్దున్న 7:30కి ఏంటి ప్రోగ్రామ్? కానీ ఏం లేదు, బస్ స్టాండ్లో కూర్చోవడమే 9:30. అంతే. అమ్మాయిలకి లైటింగ్ పెట్టడం, ఆంటీ వేస్తే విజిల్ వేయడం. 3:30. 3:30 అమ్మాయిలు కాలేజ్ నుంచి వెళ్తారు కదా, అప్పుడు మళ్ళీ వెంట పడడం. 7:30. ట్యూషన్ నుంచి వస్తారు కదా అమ్మాయిలు. ఒక 9:30. 9:30 అంటే ఆంటీలు, ఇంటి పక్కింటి వాళ్ళు. సార్, ఐటీ జాబ్ కానీ ఏ జాబ్ వాళ్ళు కానీ మధ్యాహ్నం లంచ్ చేసి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుకుంటారు సార్. వీడు పడుకోవట్లేదు సార్, కష్టజీవి. నాకు మంచి మాటలేం చెప్పొద్దు, చెప్పొచ్చేవలే చాలే పోబోయే అని పాడేడు. అవును సార్. వాడు చెప్పిన దాంట్లో సెకండ్ చరణం శాడిస్ట్ లా ఉంది, పల్లవి బ్యావర్స్ లాగా ఉంది, ఫస్ట్ చరణం ముష్టికి పరాకాష్ట లా ఉంది. ముష్టోడు వచ్చిన సాయం అడిగితే వెక్కిరించి కొడతా. ముష్టాడు అయితే కొన్ని జాలి పడవచ్చు, బ్యావర్సాడు అయితే ఏదో తిట్టుకుని వెళ్ళిపోవచ్చు, షాడిస్టాడు అంటే చీని వైపుని అనుకోవచ్చు. షాడిస్ట్ లక్షణాలు ఉన్నాయి. నేను అడుక్కుంటాను, నువ్వు నాకు నీతులు చెప్పొచ్చావులే చాలా, నాకు నీతులు చెప్పడానికి నువ్వు ముందుకు రాకోయి. నేను ఇట్టాగే బతుకుతాను, బస్ స్టాండ్లో ఉంటాను, అమ్మాయిని ఏడిపిస్తాను. ఇవే స్టేట్మెంట్లు కనుక అమెరికా, ఇంగ్లాండ్ ఇట్లాంటి చోట ఇస్తే వీడికి 500-600 ఏళ్ళు జైలు శిక్ష చేసేస్తారు. పాపి చిరాయు అని ఇంత దుర్మార్గుడు 500 ఏళ్ళు బతికాడు అనుకో, వీడు 100 ఏళ్ళకి మళ్ళీ జైల్లోంచి తిరిగి వస్తే ఆ మిగతా 300 ఏళ్ళు ఇట్లా చేస్తాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే 300-400 ఏళ్ళు వేసేస్తారు. అట్లాంటి శిక్ష వేయాలి. ఇంత నీచమైన క్యారెక్టర్ని ఇంతవరకు ఎవరు రాయలేదు అసలు. ఆ డాన్స్ చేస్తున్నప్పుడేమో నువ్వు ఒక రాక్ స్టార్ లో ఉన్నావు, ఆ శాడిస్టిక్ గా నువ్వు చెబుతున్నప్పుడు ఇట్లాంటి నీచుడు నిజంగా సైకో వీధుల మీద పడుతున్నాడు, అమ్మాయిల్ని ఏదో గాయపరుస్తాడు, పిల్లల్ని ఎత్తికెడతాడు, ఇవన్నీ వింటూ ఉంటాను పేపర్లో. వాడే వీడేమో ఇట్లాంటి సైకాలజీ ఉంటుందేమో వాడికి. అలా నాకు కాసేపు నువ్వు వాడిన 3 నిమిషాల్లో ప్రపంచం అంతా గిర్రని తిరిగిపోయిందయ్యా బాబు. ఏంటి అసలు అద్భుతమైన క్యారెక్టర్ అయ్యా, ఏం క్యారెక్టర్ అయ్యా బాబు నిజంగా. బాబా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రామప్రసాద్ గారు బాగుంది అంటే జులైకే పరాకాష్ట. బాగా రాశారు, లిరిక్స్ బాగా రాశారు, బాగా పాడాం. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆహా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ కమల గాయత్రి. చిల్లుకా పద పద అనే సూపర్ సాంగ్ తో ప్యారడీ లిరిక్స్ తో రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ హర్. మొహమే రోడ్లంబడి తిరిగే ఫేసే దొంగ కొళ్ళు పట్టే రకమే. కొండవచ్చు మొహమే రోడ్లంబడి తిరిగే ఫేసే దొంగ కొళ్ళు పట్టే రకమే. ఎదవా కద కద బడవా కద కద మంకీ కద కద ఒకటే సుధా. పెట్టి తిరుగుతాడే మన చుట్టూ, మనల దారిలో కాపు కాసి కల్లార్పకుండా సొల్లు కాచి సైటే కొట్టు. ఎడ్యుకేషన్ ఎవరేజు సెన్స్ చూస్తే లేనే లేదు, బల్బు మాత్రం బస్తాడుందే చూడే. జాబు గీబు ఏమీ లేదు, పని పాటకు పోనే పోడు, వీడికి గ్రీను సిగ్నల్ ఇస్తే మటాషే.
అంటూ వెంటే తిరిగి వేధిస్తాడే. మందు లేని రోగే వీడు మాయ మాటలు వలవేస్తాడు. చిక్కామంటే మన లైఫ్ ఇంకా ఎండింగే. మంచి చెడ్డ లేనే లేదు, మైండ్ మొత్తం లూజే లూజు. పక్కా వీడు బెవర్సోడు జంపింగే. జాగ్రత్తగా ఉండాలమ్మ నీవే, సాడిస్టు నీడే పడకుండా. ఎదవా కథ కథ బడవా కథ కథ మంచి కథ కథ ఒకటే సోదా. ఎదవా కథ కథ బడవా కథ కథ మంచి కథ కథ ఒకటే సోదా. పాడతాడే సరిగమ పద, చెవుల చుట్టూ రొద రొద. ప్రేమించమంటూ తిరిగినాడు కదా, ప్రేమించకుంటే వద వద. కొండవచ్చు ముఖమే, లోటంబడి తిరిగి ఫేసే, దొంగ కోళ్ళు పట్టే రకమే. కొండవచ్చు ముఖమే, లోటంబడి తిరిగి ఫేసే, దొంగ కోళ్ళు పట్టే రకమే. సార్ ఎలా అనిపించింది సార్ తినించిన మెసేజ్? కమల గాయత్రి సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎదవా కథ కథ బడవా. ఎంత హాస్యం ఉందో దీంట్లో, అంత అండర్ కరెంట్గా బాధ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. జరుగుతున్నటువంటి సత్యాలన్నింటినీ బాగా సెటైర్తో రంగరించి హాస్యంగా అందించాలని ప్రయత్నం చేశాడు రచయిత. నువ్వు బాగా పాడేవి, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడేవి. థ్యాంక్ యూ సార్. రామప్రసాద్ గారు, కత్తి పట్టి ప్రేమించమంటున్నాడు. కత్తి పట్టడం అంటే మీరు తీసే సినిమాలో జానర్, సో దాని గురించి మీరేమంటారు? ప్యారడైజ్ సాంగ్ రాసిన చాలా మెసేజ్తో రాశాడు. ఇది రియల్ ఫిల్మ్స్లో ఉండాల్సిన సాంగ్ డెఫినెట్గా. నిజంగా వింటున్నప్పుడే నీ వాయిస్ బాగుంది, దాన్ని ఎంజాయ్ చేయాలా, లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనే దాని మీద ఉండిపోయింది. అంటే ఇంకా నెక్స్ట్ నీకు ఏం చెప్పబోతున్నారు. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ యూత్కి అందరికీ తెలుసుకోవాల్సింది, ఇందులో గూఢార్థం తెలుసుకొని ఉండాల్సింది. చాలా బాగా రాశారు రైటర్ గారు. మీ పాట కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామప్రసాద్ గారు, సార్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర మీరు డైరెక్ట్ చేసిన సినిమాల్లోంచి, అన్ని సినిమాల్లోంచి మీ చాలా ఇష్టమైన డైలాగ్ ఏదన్నా? డైలాగ్ అంటే చిన్నతలో హీరో యొక్క మ్యానరిజం. నేను ఇక్కడేమనుకుంటే ఇక్కడ చేస్తాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓహో టీం నుంచి డాక్టర్ మయూరి రాబోతోంది ఒక సూపర్ సాంగ్ తోటి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ లిసన్ టు ద ప్యారడీ సాంగ్. లెట్స్ వెల్కమ్ మయూరి. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. దేవుడు కోపిష్టోడని, శాపం పెట్టేస్తాడని తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. నరకం ఒకటుంటుందని, అది నా ఇల్లవుతుందని నమ్మలేదే నీకు నాకు పెళ్ళయ్యే వరకు. అనుమానంతో అనేది అడిగి చంపనే, చాదస్తంతో చెంబే ఇచ్చుకోనే. ఏమో ఏ మొగుడో పుట్టిల్లే దారవునో, అనుమానపు పిశాచిన మొగుడే. దేవుడు కోపిష్టోడని, శాపం పెట్టేస్తాడని తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. పక్కింటోడి మొబైలే మోగితే నా మిస్ కాల్ అంటాడు. కర్మ కాలి వాడి కుక్కే మొరిగితే నాకు సిగ్నల్ అంటాడు. సినిమాకి వెళ్ళామన్నానా హీరో ఎవరు అంటాడు. కుక్కను పెంచుకుందామంటే ఆడ మగ అంటాడు. పేదమ కాలి వీడితో కాపురం ఎట్టా చెయ్యాలో కందాక వీడడే. దేవుడు కోపిష్టోడని, శాపం పెట్టేస్తాడని తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. అడుగునేవాడు అమ్మా నరిస్తే అయ్యా నమంటాడు. కన్నమే పెట్టి దొంగే దూరితే నా బాయ్ ఫ్రెండ్ అంటాడు. పుట్టింటికి వెళ్దామా లేడీస్ కోచెక్కిస్తాడు. టీసీ ఎవరు మేలా ఫిమేలా
కోపిష్టోడని నాకు శాపం పెట్టేస్తాడని తెలియలేదే ఈడు నాకు మొగుడయ్యే వరకు నరకం ఒకటుంటుందని అది నా ఇల్లవుతుందని నేను నమ్మలేదే నీకు నాకు పెళ్ళయ్యే వరకు నాకు తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు నేను నమ్మలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్, అబ్బాయిల అమ్మాయిల్ని అమ్మాయిల అబ్బాయిల్ని తిట్టుకోవడం ఎప్పుడు ఆపుతారు సార్? ఆ దేవుడు వరం ఇవ్వాలి దానికి. అంటే హిమచంద్ర గారు అందరూ మీలాంటి మొగుళ్ళు ఉండరు కదండి, కేరింగ్ అండ్ లవ్. దేవుడు కోపిష్టోడని కొంతమంది ముందనష్ట పొగుళ్ళు కూడా ఉంటారు కదా. ఏదో రోజు నీకు మంచి బావ వస్తాడు అక్క, మంచి బావ వస్తాడు. థ్యాంక్ యూ తమ్ముడు. సో తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ ప్యారడిజం. థ్యాంక్ యూ సార్. ఎక్సెప్ట్ టు రైటర్ ఆల్సో చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ట్యూన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎక్కడెక్కడ పంచెస్ మన వాళ్ళతో సింక్ అయ్యి గుడ్, వెరీ గుడ్, Thank you. ఎక్సలెంట్ సాంగ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. జనౌత్రి గారు. డాక్టర్ మయూరి సార్. చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చక్కగా పాడావు. ఇందులో గృహిణివేమో బాధలన్నీ అర్థం చేసుకుని, అంటే అందులో డాక్టర్ కూడా అవటంతో ఎంతో మంది పేషెంట్లు ఉంటారు కదా, ఈ బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు, ఏదో తల్లికో అక్కకో చెప్పుకున్నట్టుగా. సగం అవే ఉంటాయి సార్. కనుక అవన్నీ బాగా తెలుసు కనుక బాగా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి వినాయక్. తన కోడి ఎక్కడో పోయిందట, అది వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. సో ఆ కథ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. ಫೋನ್ ಮುಗೆ ಒಂದೋಸಾರಿ ಫೋನ್ ಲಿಫ್ಟ್ చేయవేంటి స్టోరీ ఫోన్ ముగే ಒಂದೋಸಾರಿ ఫోన్ లిఫ్ట్ చేయవేంటి స్టోరీ అబ్బో ఫోన్ ముగే ಒಂದೋಸಾರಿ ఫోన్ లిఫ్ట్ చేయవేంటి స్టోరీ ఫోన్ ముగే ಒಂದೋಸಾರಿ ఫోన్ లిఫ్ట్ చేయవేంటి స్టోరీ ఫోనే రింగ్ అయ్యి ఎత్తితే వెంటనే కట్ చేస్తారు రో ఎవరో చెప్పంటే హలో అని రెస్పాన్స్ ఎక్కడ లేదు రో చిరాకు దొబ్బి ఎత్తకపోతే రింగుతో సావగొడతారు రో మెంటలు ఎక్కి బూతులు తిరితే సేమ్ టు యూ అని అంటారు రో ఏం చెయ్యను బోలో క్యా కరో భాయ్ దమ్ టార్చర్ రో బాబు ఎదైన దేశై రో బాబు ఇదేమి టార్చర్ రో బాబు కంప్లైంట్ ఇచ్చేరో కంప్లైంట్ ఇస్తేనే డోంట్ వరీ మేం చూసుకుంటామంటారు రో నెలలైనా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఎక్కడ ఉండదు రో గట్టిగా అడిగితే అన్నోన్ కాల్స్ ని ఇగ్నోర్ చేయమని అంటారు రో పై వాళ్ళతో రికమెండ్ చేయిస్తే నంబరు మార్చేయమన్నారు రో ఏం చెయ్యను బోలో క్యా కరో భాయ్ ఇదం టార్చర్ రో బాబు ఏదోటి చేసై రో బాబు ఇదం టార్చర్ రో బాబు నంబర్ ని మార్చేయరో ఇదం టార్చర్ రో బాబు ఏదోటి చేసై రో బాబు ఇదం టార్చర్ రో బాబు నంబర్ ని మార్చేయరో ఫ్యాన్సీ నంబర్ అని అట్రాక్ట్ అయి డబ్బులు పోసి కొన్నాను రో లక్కీ నంబర్ అని తెలిసాక వదలకుండా వాడాను రో అడిగి నోటికి కాదనకుండా కాంటాక్ట్ నంబరు ఇచ్చాను రో ఆలోచించగా ఇస్తూ పోతే నంబరు ఇక బ్లాక్ చెయ్యాలి రో ఏం చెయ్యను బోలో క్యా కరో భాయ్
వస్తుంది చెప్పరా అన్న మీరు మాట్లాడండి, మీరు నాకు వస్తూనే ఉంటాయి అన్న, తప్పదు. ఓహో, నా పని నేను ఆపు చేసుకుంటూ సొల్లాపు అన్న, మీరు కానివ్వండి అన్న సారీ. అరే ఒక్క నిమిషం ఆగురా బాబు, నాకు మళ్ళీ చేస్తాను. అయిపోయిందా? అయిపోయింది. లేదు చూసుకో నువ్వు పని. ఒక్క నిమిషం పడేస్తా. నువ్వు పర్లేదు, చూసుకో. పర్లేదు అయిపోయింది. పర్లేదు భయ్యా, నువ్వు చూసుకో, మేము అవుతాంలే. అయిపోయింది. అయిపోయిందా? దా ఫోన్ వచ్చింది సార్ మధ్యలో. లాస్ట్ టైం యాక్చువల్లీ పాడుతున్నప్పుడు కూడా ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు సార్. లక్కీగా వాళ్ళ పాడుతున్నప్పుడు ఫోన్ తీసి మాట్లాడలే. ఎందుకు తెలియ వల్ల అంటే కస్టమర్ కేర్ వాళ్ళకి అన్ని నాకున్న రెండు సిమ్స్ లో వెళ్ళి చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను ముందే. బాస్ ఈ టైం టు ఈ టైం నాకు కాల్ చేయకండి, కొంచెం బిజీ ఉంటానని చెప్పాను. సో లక్కీగా నాకు కాల్స్ రాలేదు. సో టైం పర్ఫార్మెన్స్ అవ్వగానే కాల్ వచ్చింది, వెంటనే కాల్ వచ్చింది. అసలు ఎంత డిమాండ్ లో ఉన్నావు నువ్వు అసలు. అరే సార్, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నీ కంప్లైంట్ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి? 100 సార్లు దింగైనా ఒక్కసారి ఎత్తడని అంటావు, వాడిని అంటావు, ఎవరో అంటావు, ఏంటి అసలు నీ ప్రాబ్లం? ఎవరో తెలియదు సార్, కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎత్తితే హలో అంటారు, కట్ చేస్తారు. పోనీ ఎత్తకపోతే చేస్తూనే ఉంటారు, రింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. పోనీ మొబైల్ వాడకుండా ఉందామా అంటే కుదరదు, వాడాలి, ఇప్పుడు తప్పదు. సెల్ టవరే పగబట్టినట్టుంది అసలు. బాగుంది, బాగా పాడు, అద్భుతంగా పాడు. థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జెటిక్ ఎక్స్ప్రెషన్ చూసావా, థ్యాంక్ యూ సార్. చాలా చాలా గొప్పగా ఉంది థ్యాంక్ యూ సో మచ్. నీలో. అంటే ఎత్తినప్పుడల్లా పాడాలి, ఎత్తాలి అంటే ఫోను మాట్లాడాలంటే ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, కొంచెం లేటెస్ట్ ఫోన్ ఒకటి తీసుకున్నావు అంటే సార్ లేడీ వాయిస్, నువ్వు ఎలా మాట్లాడి లేడీ వాయిస్ వినపడుతుంది అవుతాడు. ఆ యాప్ పెట్టుకున్నావు అంటే ఆటోమేటిక్గా ప్రతి ఫోను హలో అని నీతో చాలాసేపు మాట్లాడతారు. అందులో నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, ఎవరు మంచోళ్ళు, ఎవరు నీ కోసం చేశారు, ఎవరు ట్రాప్ చేశారని. ఆ యాప్ ఉంటే నీవు హ్యాపీగా అన్ని ఫోన్లు బాగా తప్పుతుంది సార్. ఇంకా బాగా తప్పదు. మీకు బాగా మిస్డ్ కాల్స్ వస్తుంటాయి సార్? మిస్ కాల్స్ వస్తే మేము దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం, మాట్లాడతాం. మేము ఎప్పుడు ఎత్తకుండా భయపడటం ఉండదు. గుడ్ బాబాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఆయనతో అంటే ఆడుకుంటున్నట్టే, సంతోషం. అంటే నేను ప్రీవియస్ కోఆర్డినేటర్గా అసోసియేట్స్గా ఆయనతో సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఆ పరిచయం, దర్శకుడు ఒక హీరో అనే ర్యాప్ మేము ఎప్పుడు మెయింటైన్ చేయలే. ఆయన కాకపోతే ఆయన దర్శకుడు ఇచ్చే విలువ చాలా గొప్ప అయింది. అది కాపాడుకుంటూ మేము మన సినిమాకి స్క్రిప్ట్ తరంగా ఎంత కావాలో దాని ప్రకారం ఆయన చేయించుకోవటం. ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఫ్రీ హ్యాండ్, కల్ముషం లేని హృదయం అంటే బాలకృష్ణ. నెక్స్ట్ ఓవర్ నుంచి తేజుప్రియ మన్నేలా తింటి వీరకృష్ణ సాంగ్ కి ప్యారడీ లిరిక్స్ రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ తేజుప్రియ. మన్నేలా తింటివి రా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి, యాంకర్ కమ్ సింగర్ హేమచంద్ర గారికి, వైజాగ్ నుండి విచ్చేసిన కీరవాణి ఆర్కెస్ట్రా వారికి, చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారికి, అంచేత హాస ప్రేమికులారా, పారడి ప్రేమికులారా, రామోజీ ఫిలిం సిటీకి విచ్చేసిన టీనేజీ పిల్లలారా, మందు కొట్టొద్దని మొరపెట్టుకుంటున్న భార్యతో ఆ తాగుపోతు మొగుడు నువ్వు తప్పుకోవయ్యా కెమెరామ్యాను, మన ప్రేక్షకులంతా చూస్తున్నారు. పొరుగింటి పక్కింటి ఎదురింటోళ్ళు చూసిరి కానీ ఏ పాప మీరు కానీ మళ్ళీ నేను మందసలే కొట్టలేదు బుల్లే. అబద్ధలాడతావు, దాహమైతే తాగడానికి మందే దొరికిందేట్రా. నీకు కూల్ డ్రింకులు లేవా, కొబ్బరి బోండాలు లేవా, గోలీ సోడాలు లేవా, ఎనర్జీ డ్రింకులు లేవా? నీకు 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 భార్య మీద జాలసలే లేదా? తాగి తందనాలు ఆడకుండా లేవా? పెళ్ళి కాస్తే మోపెటాకులవ్వాలా? మేకవరం మటను కీమా, మేకవరం మటను కీమా ముమ్మరంగా చేయిస్తే మందెందుకు కొట్టవరా మొగుడా, ముందెందుకు కొట్టవరా మొగుడా?
నెల మొగు నేనే అంటూ నోరు వేసి తంతావు మంచిగా ఇవ్వమంటూ నన్ను నంజుకు తింటావు బిరుదొచ్చి పోరుమంటావు సరదొచ్చి సరసమంటావు విస్కీ వైను ఏసొచ్చి ఎగిరెగిరే తంతావు ఒక పెగ్గేస్తే రౌడీలా తంతావు రెండు పెగ్గులేస్తే రచ్చ రచ్చ చేస్తావు మూడో పెగ్గే పడితే మూర్సొచ్చి పడుకుంటావు పిల్లలెట్లా పుడతారా మొగుడా నువ్వు మందు మానేదెప్పుడు రా మొగుడా నువ్వు మందు మానేదెప్పుడు రా మొగుడా నువ్వు మందు మానేదెప్పుడు రా మొగుడా యాష్కెళ్ళి నిల్చోండి చెప్తాను నిల్చోండి ఒక్కసారి రిధం మళ్ళీ వేసుకుంటారు ఆయన స్టెప్ మాత్రమే చూడండి 1 2 3 4 మందెందుకు కొట్టావురా మొగుడా నువ్వు మందు మానేదెప్పుడు రా మొగుడా మందెందుకు కొట్టావురా మొగుడా నువ్వు మందు మానేదెప్పుడు రా మొగుడా సార్ నాకు భయంకరమైన కన్ఫ్యూజన్ సార్ ఇప్పుడు హలో అంటే మీరే తీర్చగలరు ఒకసారి వీళ్ళేమో మందు తాగితే తిడుతున్నారు మీరేమో మందు తాగనవాడు పీనాసి అన్నారు ఏంటి సార్ ఏంటి కన్ఫ్యూజన్ మాకు నేను మందు తాగినవాడు పీనాస్ అన్నది అసలు ఆ కాన్సెప్ట్ వేరు. కాన్సెప్ట్ కాదు సార్ ఆ లైన్ మాత్రమే గుర్తుంది నాకు మందు తాగనవాడు పీనాసి ఇప్పుడు ఏం చేయాలి ఎందుకు తిడతారు వాళ్ళు మారాలని తిడతారు కదా ఈ సీన్ లో నీకు డైలాగ్ లేదు ఆగు మందు తాగకపోతే పీనాసాడు అని కూడా కొడతారు అప్పుడు. ఇది కాన్సెప్ట్ మీరు చేంజ్ చేశారు గురువు గారు నీకు తగినట్టుగా చేంజ్ చేయాలి మరి. గురువు గారు మీరు కాన్సెప్ట్ చేంజ్ చేశారు నాకు confuse అయిపోతుంది. నేను అన్నదేంటి మందు కనుక ఎవరు తాగకపోతే ప్రభుత్వం పడిపోతుంది కనుక మందు తాగిన వాళ్ళు పీనాసాళ్ళు అనుకుంటారు. మందు తాగితే పెళ్ళాలు కొట్టేసరికి మేము పడుతున్నాం కదా నువ్వు మందెందుకు కొట్టావురా మొగుడా అప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు నేను కాదు సార్ నా వెనకాల బోల్డ్ మంది అడిగారు నేను అడుగుతున్నా. దుష్ట ప్రభుత్వం కంటే మంచి పెళ్ళం గొప్పది. ప్రభుత్వం ప్రజల్ని ఆరోగ్యంగా ఉండేలాగా వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా వాళ్ళు సుఖశాంతులతో ఉండేలా చేయాలి. అట్లాంటి ప్రభుత్వం ఏమో తాగు 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 అని ఎక్కడికక్కడ బిల్డ్ షాపులు పెడుతోంది. పెళ్ళాలేమో వీడికి వచ్చే ఆదాయం అంతా వీడు రోగిష్ట అయితే ఎట్లా జీవితం ఎట్లా పిల్లలు ఎట్లా ఏమైపోతారు తనెట్లా అవుతాడని వాళ్ళు ప్రేమతో వద్దని వాళ్ళని కాళ్ళవేళ పడుతున్నారు. వినకపోతే ఎదురు తిరుగుతున్నారు. కనుక నీ శ్రేయస్సు చూసేదెవరు పెళ్ళామే ప్రభుత్వం కాదు. కనుక పెళ్ళాం చెప్పిందే నువ్వు చెయ్యాలి. బట్ ఓకే సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. బాగా ప్యారడీ కూడా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. హాస్యం ఉంది, సందేశం ఉంది, బాధ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాంప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. అది పెట్ట కొంచెం కోత ఘనం అంటారు. మీరు చాలా చిన్నగా ఉన్న వాయిస్ చాలా అద్భుతంగా చాలా బేస్లో హైలో వచ్చింది. ఆ సాంగ్కి తగ్గట్టుగా ఉంది. చాలా మంచి సాంగ్ ఎన్నుకున్నారు. దాని ద్వారా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ కంటే కూడా జరుగుతున్న వాస్తవం చెప్పుకున్నాం. ఇళ్లలో జరిగే వాళ్ళది చాలా బాగుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. మరి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసేసాము, సూపర్ గా నవ్వుకున్నాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు. బట్ అది తెలుసుకునే ముందరా సార్ మరి ఇవాళ మీ ప్యారడీ సాంగ్. నందామయ గురుడ నందామయ నాయకులు చేసింది చూద్దామయ నందామయ గురుడ నందామయ పాలకుల పనితీరు చూద్దామయ పాడి పంటలకే పాడెగట్టి పొలం చేపల చెరువులుగా చేశారయ్యా స్వచ్ఛమౌగాలిని నేలని చెడగొట్టి ఉత్సగంపుని ఊరి కొదిలారయా లక్షల ఎకరాలు రొచ్చేనయా నందామయ గురుడ నందామయ నాయకులు చేసింది చూద్దామయా దేవుడి చెరువులని చేపల చెరువులుగా దేవస్థానం వేలం వేసేనయ్యా ఆజీవహింసతో వచ్చిన సొమ్ముతో దేవాదాయ శాఖ బ్రతికేనయా అర్చకుల చేతికి బొచ్చేనయా నందామయ గురుడ నందామయ నాయకులు చేస్తోంది చూద్దామయా విశ్వములో ఉన్నట్టి విషములన్నీ తెచ్చి పంటలకి ఎరువులుగా వేశారయ్యా
కాసిన పంటలని కార్బైడులో ముంచి ప్రజలకి రోగాలు తెచ్చారయ్యా, చావు ఖర్చుకు సబ్సిడీ ఇచ్చారయ్యా. నందామయ గురుడ నందామయ, నాయకులు చేసింది చూద్దామయ్యా. విటమిన్లకు బదులు విష పదార్థములన్నీ కూరగాయలలోన కూరారయ్యా. ప్రకృతి ద్రోహులుగా ప్రజాద్రోహులుగా పాలకులు అధికారులు మారారయ్యా. పబ్లిసిటీలో పరవశించారయ్యా. నందామయ గురుడ నందామయ, నాయకులు చేసింది చూద్దామయ్యా. నందామయ గురుడ నందామయ, పాలకుల పనితీరు చూద్దామయ్యా. సార్ మరి జడ్జ్మెంట్ టైం, ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటా. అండ్ అలాగే బోత్ టీమ్స్, ఆహా అండ్ ఓహో టీమ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. రామ్ ప్రసాద్ గారు, జడ్జ్మెంట్ తెలుసుకునే ముందర మీరు ఇంతవరకు ఈ షోని టీవీలో చూసా అన్నారు. అవును. ఇప్పుడు లైవ్ గా చూస్తుంటే ఎలా ఉంది? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒరిజినల్ సాంగ్స్ గురించి జనరల్గా ఎప్పుడు వింటూ ఉంటాము, ఆ లిరిక్స్ కూడా మనకి మన ఫస్ట్ లైన్ అనగానే సగం పాట వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ అవకాశం ఉండదు, ఎందుకంటే రచయిత ఏం రాశాడు, దాన్ని మార్చి ఎలా రాయగలిగాడు అనే ఆ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ దాంట్లో నిండిపోతాం మనం. అద్భుతంగా రాస్తున్నారు రచయితలు. ప్యారడీ మామూలుగా సాంగ్ని మళ్ళీ మార్చి రాయమంటే ఇంకొక భావం పెట్టుకొని రాయటం వేరు, దాన్ని ప్యారడీగా క్రియేట్ చేసుకొని రాయటం చాలా కష్టతరమైంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది రైటర్స్. థ్యాంక్ యూ సార్. సార్ జొన్నవితులు గారు, మరి ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం జులాయ్ అరుణ్. నల్లగుంటే నీకేందబ్బా, నే బలిసి ఉంటే నీకేందబ్బా, నే పక్కగుంటే నీకేందబ్బా, కుషనేసి దొప్పకబ్బాయ్, నే ముష్టి ఎత్తుతాను రబ్బా, నువ్వు పైసలేస్తే నీకు థ్యాంక్స్ అబ్బా, ఓ 50 ఉంటే అప్పివ్వబ్బాయ్, ఓ కప్పు కాపీ ఇవ్వోయ్, నేదున్న పోతులా పెరిగాను, సిగ్గు లజ్జ వదిలేశాను, నే మాయ మాటలే చెబుతాను, చేయి చాచి అడిగేస్తాను, నీ ఉండి బతుకులు చేస్తాను, పక్కింటి మనసు నొక్కేస్తాను, నక్కి నక్కి నా ఫేసును చూసేసే, నాకు మంచి చెబుతూ ముందుకు రావద్దురోయ్, అడగత్తురోయ్, వాసునోయ్, కష్టించకోయ్, ఈ లైఫ్ హాయి, అడగత్తురోయ్, వాసునోయ్, కష్టించకోయ్, ఈ లైఫ్ హాయి. ఇంతకీ లవ్ చేసావా లేదా? లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలండి రిఫరెన్స్. అబిత్ సెంటర్ కి వెళ్ళాను, ఆఫర్ బోర్డు చూశాను. సో బేసిక్ గా చుక్కలు చూపించారన్నమాట. బాగా చూపించారు, ఆస్తి మొత్తం కాజేశారు. హరోం హరా భాస్కర్ చిదబరా. కట్టుకుంటే లాటరీ నీకు పేలిపోతుంది, కట్టుకుంటే లాటరీ నీకే పేలిపోతుంది. రాక్ డాన్సర్ లాగా రాక్ ఆస్ట్రాలజీ. అత్తమ్మాని పోజులా పింకవు నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. పాతిను కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, పాత పేపర్లు కొంటాం. పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల, సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. మీ ఇద్దరు కలిసి తొడగొడితే
చెట్టు మించి ఉసిరికాయ కింద పడ్డంత శబ్దం కూడా గాల. పాడిన పూచి మా నాన్నకు ఇచ్చాడు, మా నాన్నకు సరిపోనప్పుడు నా నడుముకు కట్టాడు. మనం చచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు ఆ గోచితో ఇక్కడ పాడితే. సార్ మీరే ఎలా అంటే దొరికిన వాడి పరిస్థితి ఏంటి సార్? అదేమన్నా కోహినూరు వజ్రమా, దొరికినాడు పరిస్థితి ఏంటంటే చాన్నాళ్ళుగా పిండకపోగా వాసన వెదజల్లింది. వీడు సోనియా ఆడుదామా దాండియా, ఆ బుంగమూతి పిల్ల నేను నాగలేను మళ్ళా, చెరువుల్లో చేప పిల్ల ఆ మరదలు పిల్ల. అతడే అతడే కొంచెం తేడా. కాంచన సినిమా చూసి మారాడా? కాంచనం చూసేవాడు అంటే కానీ కాంచనాలా మారుతాడు అనుకోలేదు. మలేరియా ఫైలేరియా కొక్కరకు చిక్కునుగున్యా, మలేరియా ఫైలేరియా కొక్కరకు చిక్కునుగున్యా. యాక్చువల్లీ పెళ్లి క్యాన్సిల్ అవుతే అమ్మాయిలు ఏడవాలి కదా. నా పెళ్లి క్యాన్సల్ అంట, పెళ్లి కొడుకు జంపు అంట, అత్త మామ ఏడు పంట, కట్నం వెనకొచ్చనంట, ఢామ్ ఢామ్ ఢామ్. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా, లబో 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 నా ఎదిరి పడాకా. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా, పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాక. మ్యారేజ్ విందులే తిందమంటూ చంపుతుంది చూడరు మా ఆవిడ. కమోన్ అమ్మో అమ్మో ఓరి ఓరి దేవుడు, అయ్యో అయ్యో ఓరి నాయనో. ఏ వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదు అన్న ఊరుకోదురో దీని జిమ్మడా.